నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం రైతులకు కన్నీరు మిగిల్చింది. మంత్రి నాదెండ్ల మనోహర్. దోమల నియంత్రణలో భాగంగా పట్టణ చిన్నరావూర్ పార్క్ చెరువులో గంబూజియా ఫిష్లను వదిలిన పురపాలక సంఘం. కష్టపడి పంట పండించిన రైతులకు గత ప్రభుత్వం కన్నీరు మిగిల్చి వెళ్లిందని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గత 5 సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయారని అన్నారు. అందులో భాగంగా కష్టమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ ప్రభుత్వం మిగిల్చిన బకాయిలను చెల్లించి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికీ 1000 కోట్లు మొదటి విడత సాయం అందించడం జరిగిందని, రానున్న 10-15 రోజుల్లో మరో 674 కోట్ల బకాయిలు చెల్లించి రైతులను ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే సివిల్ సప్లైస్ శాఖపై 39,550 కోట్ల రుణాలు చేసి చివరికి రైతులకు అందించాల్సిన రుణాలను కూడా అందించకుండా వైసీపీ ప్రభుత్వం వెళ్లిపోయిందని, ఇది చాలా బాధాకరమని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఖచ్చితంగా రైతులను ఆదుకునే చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. 2023-24లో ప్రభుత్వం సేకరించిన వరి ధాన్యం వివరాలను దిగువగా వివరించడం అయింది. ఖరీఫ్ సీజన్లో సుమారు 4,97,910 రైతుల దగ్గర నుంచి 29,97,073 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం అధ్యక్ష. దానికి మొత్తం చెల్లించింది 6,549 కోట్ల 15 లక్షలు. రబీ మాసంలో రైతుల సంఖ్య 1,32,853, సేకరించిన ధాన్యం 12,64,800 టన్నులు మెట్రిక్ టన్నుల అధ్యక్ష. దానికి 2,763,070.76 కోట్లలో అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. కష్టపడి పండించిన రైతుకి కన్నీరే మిగిల్చారు అధ్యక్ష. అందులో భాగంగా చెల్లించాల్సిన మొత్తం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ చూపించి ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనికి ప్రయారిటీ ఇమ్మని రిక్వెస్ట్ చేసినప్పుడు కష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిల్ని రైతులకి ఆదుకోవడానికి కోసం మేము కొన్ని చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. మొత్తం 12,64,800 మెట్రిక్ టన్నులు రబీ మాసంలో మేము సేకరిస్తే 2,763 కోట్ల రూపాయల్లోనూ ఇప్పుడు వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 కోట్ల మొదటి విడతగా మేము అందించాం అధ్యక్ష. ఇంకా సుమారు 674 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. రాబోయే 10-15 రోజుల్లోపే ఈ అప్పు ఏదైతే గత ప్రభుత్వం చేసి వెళ్ళిందో దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతును ఆదుకోవడానికి కోసం చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఇందులో దురదృష్టమైన అంశం ఏంటంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 39,550 కోట్ల రూపాయల రుణాలు చేసి చివరికి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు, రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా గత ప్రభుత్వం అందించకుండా వెళ్ళిపోయింది అధ్యక్ష. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ మేము ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా రైతును ఆదుకునే విధంగా ఈ 1000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సహాయంతో అందించగలిగాం. రాబోయే రోజుల్లో ఈ 674 కోట్ల రూపాయలు కూడా తప్పకుండా మేము రైతులకి తక్షణమే చెల్లిస్తాం. అంటే రబీ కూడా స్టార్ట్ అయిపోతుందండి, పెట్టుబడికి కూడా కావాలి, ఇమీడియట్గా ఇవ్వాలి రైతుకి. ఏ ప్రభుత్వం బకాయి పెట్టినా రైతుకి ఖచ్చితంగా రబీకి, ఖరీఫ్లోది ఖచ్చితంగా రబీ కన్నా ఇవ్వకపోతే పెట్టుబడి ఉండదు కదండి. డెఫినెట్గా ఇబ్బందులు ఉన్నాయి. మీరు కూడా అది గ్రహించినందుకు, రైతు పక్షాన్ని నిలబడినందుకు గౌరవ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. తప్పకుండా ఆ చర్యలు తీసుకుంటాం. నేను మాటిస్తున్నాను సభాముఖంగా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 674 కోట్ల రూపాయలు
కొద్ది రోజుల్లోనే. అంటే ఈ రుణాలు మళ్ళీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వీటన్నిటికీ చాలా పేపర్ వర్క్ ఉంటుంది అధ్యక్ష. మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే చెప్పా 39,550 కోట్ల రూపాయల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,000 కోట్లు దాంట్లో చెల్లించాం అధ్యక్ష. సో ప్రస్తుతం ఉన్న అప్పు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి 37,550 కోట్లు. అది కాక ఇంకో 1000 కోట్లు మేము మా రైతులకి తక్షణ ఆర్థిక సహాయంగా 1000 కోట్లు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ 674 కోట్ల రూపాయలు కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా సూచించినట్టు ఒక ప్రయారిటీ తీసుకుని రైతులు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత మాది అధ్యక్ష. తప్పకుండా రైతు పక్షపాత ప్రభుత్వం మాది అధ్యక్ష. ఈ బకాయిల్లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి అంటే కోనసీమ, అంటే పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లా నుంచి 424, 154 కోట్లు త్వరలోనే 15 రోజుల్లో ఇది క్లియరెన్స్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని స్థిరమైన మంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు త్వరగానే ఈ యొక్క బకాయిలు చెల్లించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సూచన తప్పకుండా తీసుకుంటామండి. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ తూర్పు గోదావరి జిల్లాలో అధికంగా కోనసీమలో కూడా రైతులు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. తప్పకుండా మేము రాబోయే కొన్ని రోజుల్లోనే ఈ 674 కోట్ల రూపాయలు కూడా తీర్చేస్తాం. పట్టణ చిన్నరావురు పార్క్లోని చెరువులో మలేరియా దోమలు వ్యాప్తి చెందకుండా గంబూజియా ఫిష్లను చెరువులో వదిలారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పాల్గొని గంబూజియా ఫిష్లను వదిలారు. దోమల వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో కమిషనర్ శేషన్న, శ్రీనివాసులు, ఫణీంద్ర, చైతన్య, హెలెన్, నిర్మల, కౌన్సిలర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మలేరియా సిబ్బంది, గ్రీనరీ సిబ్బంది పాల్గొన్నారు. చిన్నరావురు పార్క్లో ప్రజలందరూ ఇక్కడ సండే వచ్చేదానికి పిల్లల్ని తీసుకొని ఇక్కడికి ఈ పార్క్ రావటం జరిగింది. అలానే ఆహ్లాదకరంగా ఉండేది, కానీ పిల్లలు ఆటలాడుకునే వస్తువులు కానీ, అలానే డైలీ ఇక్కడ వాకింగ్ చేస్తానికి కూడా ప్రజలు రావటం జరిగింది. కాబట్టి ఈ దోమకాటికి బారవ్వకుండా ఇలా చేపలన్నీ దీంట్లో వేయటం జరిగింది. అలానే ఈ దోమల్ని గుడ్లన్నీ పెడతాయి కాబట్టి వాటి తినడం జరుగుతుంది. లాల్వా చేప అనేది ఈ దోమ గుడ్లు అనేది తినేయడం జరిగింది. ఆ దోమ కాటు వల్ల అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి ఈ డెంగ్యూ జ్వరం కానివ్వండి, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి బారిన పడకుండా మన మున్సిపల్ స్టాఫ్, మన హెల్త్ ఆఫీసర్ గారు ఆలోచించి ఈ చెరువులో అనేది చేపలను వేయడం జరిగింది. డెంగ్యూ ఫీవర్లు రాకుండా నివారణ చర్యల్లో భాగంగా మస్కిటోస్ కంట్రోల్ చేయటంలో ఒక పద్ధతి బయలాజికల్ వెక్టార్ కంట్రోల్ అంటారు. ఈ బయలాజికల్ వెక్టార్ కంట్రోల్ అంటే గంబూజియా అనే ఒక చేప మస్కిటో లార్వాని తినేస్తుంది అనమాట. సో ఎక్కడైతే మనకి నీటి నిల్వలు, ఈ చెరువుల్లో పారని నీళ్లు, స్టాగ్నెంట్గా ఉన్న వాటర్ ఉంటాయో అక్కడ దోమలు గుడ్లు పెట్టి అవి లార్వా నుంచి అడల్ట్ మస్కిటోగా అవ్వటానికి మనకు 7 రోజులు పడుతుంది. ఈ లైఫ్ సైకిల్ని బ్రేక్ చేయాలంటే ఈ లార్వా దశలో ఉన్న దోమని ఈ గంబూజియా ఫిష్ అనేది తినేస్తుంది. ఒక్కొక్క ఫిష్ కూడాను రోజుకి 300 లార్వాలను తినేస్తుంది. కాబట్టి ఈ పార్క్కి చాలామంది వస్తూ ఉంటారు. ఎవరికి కూడాను దోమకాటు గురి కాకుండా ఉండటానికి, దోమల్ని కంట్రోల్ చేయడానికి గాను ఈరోజు ఈ చిన్నరావూరు పార్కులో గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిలర్ మెంబర్స్ అందరూ కూడాను కలిసి ఈ చిన్నరావూరు చెరువులో ఈ గంబూజీ అనే దోమలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ జ్వరాలు వస్తాయి. ముఖ్యంగా డెంగ్యూ లాంటి ఈ యొక్క జ్వరాలు దేనివల్ల వస్తాయంటే దోమలు వస్తాయి. అయితే ఆ దోమ ఏడబుడితే వస్తుంది అంటే ఫ్రెష్ వాటర్లో ఏదైతే దోమ వస్తుందో అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ దోమలు కుడితే కనుక డెంగ్యూ జ్వరాలు వస్తాయి. అందువల్ల డెంగ్యూ జ్వరాలను అరికట్టాలని అంటే కనుక ఫ్రెష్ వాటర్లో దోమలు ఉండకూడదు. లేకులో చుట్టూరు బాగా ఉంది, రోజు 100 మంది వస్తారు. దీనికి వాకింగ్ కోసం వస్తారు, సాయంకాలం పూట ఆహ్లాదం కోసం వస్తారు.
చెట్లు ఉంది, ఈడ ఉంది కాబట్టి దోమలు కూడా ఉండటానికి స్కోప్ ఉంది కాబట్టి ఈ లేకులో దోమలు గీన లేకుండా గీన చేయగలిగితే కనుక మనకు ఈ యొక్క డెంగ్యూ లాంటివి ఇవి రావు. కాబట్టి ప్రభుత్వం వారు మనకు ఒక ఫిష్ సప్లై చేశారు. అది ఎలాంటి కనుక దోమలు తింటాయి, ప్రత్యేకంగా దోమలకు సంబంధించిన లార్వా తింటుంది. సో అవి ఆ ఫిష్ని తెచ్చి ఇక్కడ వేయడమైంది ఈరోజు. పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గురువారం పట్టణ ప్రధాన రహదారులను సందర్శించారు. బురిపాలెం రోడ్, బోస్ రోడ్, మెయిన్ రోడ్లను సందర్శించి డ్రైన్లను, వాటిపై ఉన్న ఆక్రమణలను పరిశీలించారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, అదేవిధంగా డ్రైనేజీ సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య దృష్టిలో పెట్టుకుని రోడ్ల వెడల్పు కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైన్లలో ఎప్పటికప్పుడు షీల్డ్ తొలగిస్తున్నట్లు తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారంతో పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకి తెనాలి పట్టణంలోనే ప్రజలకి ఈ ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా ప్రజలు కూడా చాలా ఇబ్బంది, ఈ ఎంక్రోచ్మెంట్ ఉంటానా ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలిగింది. ఈ రోడ్స్ వచ్చేసి మన బురిపాలెం రోడ్డు, బోస్ రోడ్డు ఎస్టిమేట్ చేసి దాన్ని వెల్లడింపు చేయడానికి కమిషనర్ గారు, నేను, మా అధికారులు వచ్చి ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇలానే ప్రజలకి ఈ ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. యాక్సిడెంట్ అవటం కానీ, పిల్లలు సైకిల్ మీద పడిపోవటాలు కానీ, ఈ ముఖ్యంగా వర్షాకాలంలో వాటర్ చాలా నిలవటాన చాలా ఇబ్బందిగా ఉండదు. కాబట్టి ఈ రోడ్డు ఎలాంటి చేయడం జరిగింది. అలానే మనకి కొత్తగా వచ్చిన మన మినిస్టర్ గారు కూడా మనకి సహకరిస్తున్నారు. అలానే ప్రమాణ స్వీకారం చేసిన కానీ సిల్ట్ కానీ దీని మీద దృష్టి పెడుతుంది. అలానే మన గవర్నీలైన మన మంత్రి గారు కూడా ప్రతి వార్డులోకి వెళ్తూ ఎక్కడైనా సరే శానిటేషన్ లోపం ఉంటే మటుకి ఆయన అధికారులకి దాని మీద ఖండిస్తున్నారు. చాలా బాగుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.